హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవెల. ఈరోజు వీడియోలో వచ్చేసి సొరకాయతో ఎప్పుడు చేసేలాగా కూర పచ్చడి కాకుండా అయితే ట్రై చేద్దామని అయితే సొరకాయని అయితే పీల్ చేస్తున్నానండి. ఇక్కడ సొరకాయని అయితే పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసి మీద సొరకాయ అయితే ముక్కలు చేసి తురుముతున్నాను. తురిమిన సొరకాయలో అయితే గింజలు ఎక్కడన్నా ఉంటే తీసేసుకుందాం. గింజలు తీసేసిన తర్వాత ఒక బేసిన్లో తీసుకొని సొరకాయ తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లము మిక్సీ వేసాను. జీలకర్ర, ఉప్పు అయితే వేసి ఒక్కసారి ఊరక అలా కలిపేసుకొని బియ్యపిండి అయితే వేసి కలుపుకుందామండి. ఇక్కడ వచ్చేసి బియ్యపిండి తీసుకొస్తుంటే డబ్బా పడిపోయింది, అందుకే అంతా అక్కడ ఇలా ఉంది, ఏమనుకోకండి. ఇప్పుడైతే బియ్యపిండి వేసిన తర్వాత కొంచెం కారము, నానబెట్టిన శనగపప్పు అయితే వేసేసి పిండి అయితే కలిపేసుకుందాం. ఇక్కడ వచ్చేసి సొరకాయ ఎక్కువ, పిండి తక్కువ అండి. నేను ఫస్ట్ టైం కదా ట్రై చేయటం, ఎలా వస్తుందో అన్నట్లుగా అయితే టెన్షన్ పడుతూనే చేశాను. కాకపోతే బాగానే వచ్చిందిలేండి. ఆ పిండి అయితే స్టవ్ మీద పెనం పెట్టేసి పిండి పెనం మీద స్ప్రెడ్ చేసేసి మధ్యలో హోల్స్ అయితే పెట్టి ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి అయితే ఉడికించానండి. మధ్యలో వచ్చేసి మట్టి పెనం కాబట్టి మాడిపోతుంది, అందుకని అయితే సరే మళ్ళీ మామూలు పెనం మీదకైతే మార్చేసి మళ్ళీ సిమ్లో పెట్టి అయితే వేయించానండి. రొట్టె అయితే బాగానే వచ్చింది, టేస్ట్ కూడా బాగుందండి. కాకపోతే నేను సొరకాయ ఎక్కువగా మొత్తం తురిమాను కాబట్టి పిండి ఎక్కువైందని తర్వాత రోజు మార్నింగ్ కూడా కొంచెం వాటినే ఆ పిండే ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్నే గారెల్లాగా అయితే వేశాను, వడల్లాగా. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చినాయండి వడల్లాగా వేయటం వలన. అయితే టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి. మన సొరకాయ రొట్టె గారెలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సొరకాయ గారెలు ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎలా రెడీ అయిన గారెల్ని ఆవకాయతో టేస్ట్ చేశాను.